తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ 5లో ఉండేటువంటి కంటెస్టెంట్లు ఎవరు, వారి బలాబలాలు ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ 5లో ఉండేటువంటి ఆ 5 కంటెస్టెంట్స్ ఎవరు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు బిగ్ బాస్ ఫైనల్కి వచ్చింది, ఆల్మోస్ట్ ఇంకొక 2 వారాలే ఉంది. అవును. ఇప్పుడు టాప్ 5లో ఎవరు ఉంటారు, టాప్ 2లో ఎవరు ఉంటారు అనే దాని మీద అందరు కాన్సన్ట్రేషన్ పెరిగింది. ఇప్పటి వరకు బాండింగ్స్ నడిపినటువంటి వాళ్ళు గొడవలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు? ఫైనల్కి వచ్చింది కాబట్టి. ఇప్పుడు నామినేషన్స్ లో అందరూ ఉన్నారు ఎక్సెప్ట్ కళ్యాణ్ పడాల తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ఈ నామినేషన్స్ లో ఈసారి డబుల్ నామినేషన్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఆల్రెడీ ఫినాలేకి పడాల ఎంపికయ్యాడు. కళ్యాణ్ పడాల ఆల్రెడీ ఫైనల్లో ఫినాలేకి ఎంపికయ్యాడు. నెక్స్ట్ సెకండ్ ఎవరు, ఫినాలేకి సెకండ్ ఎవరు అనే దాని మీద ఇప్పుడు ఈ వారం మొత్తం రకరకాల టాస్కులు నడుస్తున్నాయి. ఈ టాస్కుల క్రమంలో జరుగుతున్నటువంటి వ్యూహాలు, ప్రతివ్యూహాలు వీటన్నిటిని చూస్తే అసలు లోపల మనుషులు బయటకు వస్తున్నారు ఈ వారంలో. ఇప్పటి వరకు బాండింగ్ ఏంటి? అమ్మ అంట సంజన తోటి తిరిగాడు. ఎవరు? ఇమానియల్. అవును. ఇమానియల్ ఆ అమ్మనే ఎన్నుపోటు పొడిచారు ఇప్పుడు. ఓకే. మామూలుగా పొడవల్ల ఏంటి అసలు ఈ సీజన్ అంతా గమ్మత్తుగా ఉన్నట్టుంది. సీజన్ ఫైనల్కి వచ్చినప్పుడు అంతే ఉంటుంది. మొత్తం ఎన్నుపోటు మామూలుగా పొడిచాడు. ఇది అమ్మ అంటేనే. తనేంటి మొన్నటి వరకు బిగ్ బాస్ హౌస్ లో టాప్ కంటెస్టెంట్ గా ఉంటాడు, కంటెస్టెంట్ గా అని చెప్పేసి అనుకున్నారు. అని చెప్పేసి అనుకున్నారు. ప్లస్ కెప్టెన్ కూడా 2 సార్లు ఏమయ్యాడు, వరుసగా 2 సార్లు 3 సార్లు కెప్టెన్ అయ్యాడు. సో అతనే ప్లస్ టాస్క్లు బాగా ఆడుతున్నాడు. ప్లస్ ప్రతిసారి కూడా ఇప్పటి వరకు బిగ్ బాస్ షోలో సీజన్స్ లో ఎక్కడ కూడా కెమెడియన్ అనే అతను గెలవలేదు. కామెడీ యాక్టర్ నేను నవ్విస్తున్నాను, నేను మాక్సిమం ఎఫర్ట్ పెడుతున్నాను ఇలా చెప్తున్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ టాస్కుల్లో, ఈ వారం జరిగినటువంటి టాస్కుల్లో అతను తనూజ, సంజన వీళ్ళిద్దరి మీద వ్యవహరించినటువంటి తీరు సగటు మహిళల్ని ఖచ్చితంగా బాధిస్తుంది, ఆలోచింపజేస్తుంది. ఆలోచన కాదు, బాధిస్తుంది. ఎందుకంటే నీళ్ళల్లో దిగి అవి తీసి పెట్టేటువంటి టాస్క్ అది. దాంట్లో వీళ్ళు సంజన, తనుజ ఇద్దరు కూడా తీసుకొచ్చి పెట్టారు. అయితే పెట్టినట్టు వాటిని తీసేయచ్చు. ఆ తీసేసే దాంట్లో జనరల్ గా ఏంటంటే బై ఫిజిక్ పురుషుడు ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉంటాడు, మహిళలకి స్ట్రాంగ్నెస్ ఉండదు జనరల్ గా. అంటే పురుషుడితో పోస్తే అంతే కదా, తక్కువ ఉంటుంది. ప్లస్ బిగ్ బాస్ షోలో ఏంటి, మహిళలు పురుషులు అని లేకుండా అందరూ కలిపి టాస్కులు పెడతారు. అవును. ఇప్పుడు అతను ఇలా పడిపోయి ఆ బోర్డు మీద వీళ్ళిద్దరిని అసలు అటొక నెట్టి ఇటొక నెట్టితే వాళ్ళకి పాపం పెయిన్స్, అసలు దెబ్బ తగిలే పరిస్థితి. వాళ్ళిద్దరు నెట్ అసలు పడేశారు. ఈజీ కదా, ఇద్దరు లేడీస్ నెట్. అందుతో తనుజ ఒక నెట్ అటుపోద్ది, ఈమె అంతే. సంజన కూడా చూడటానికి కొంచెం స్ట్రాంగ్ ఉన్నట్టు కానీ బట్ లేడీ కదా, ఇద్దరిని నెట్ పడేశారు. వాళ్ళు ఏడుపు. సో అది చూసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇమానియల్ అనే అతను కన్నింగ్, ఇమానియల్ అనే అతనికి లేడీస్ పట్ల ఏమాత్రం గౌరవం లేదనేటువంటి భావం కలుగుతుంది. ఓకే. అందుకని ఆయన గ్రాఫ్ అట్టడికి వెళ్ళిపోద్ది ఈసారి, వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అది చూసినటువంటి వాళ్ళు ఇప్పటికే మీమ్స్ స్టార్ట్ చేశారు. దారుణమైనటువంటి మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి, అతని మీద దారుణంగా ట్రోల్ అవుతుంది. సో అతని కన్నింగ్నెస్ ఇప్పటి వరకు లోపల మనిషి బయటకు వచ్చాడు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఫినాలేకి వెళ్ళాలంటే వీళ్ళందరినీ, ఈ బాండింగ్స్ ని వీటన్నిటిని తుంచేయాలి. వాళ్ళ అమ్మ అంట సంజనతోటి తిరిగినటువంటి ఇమానియల్ ఒక్కసారిగా అమ్మని పక్కన పెట్టేశాడు, పక్కన ఇసిపాడేశాడు. అది చూసేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు తనుజ కూడా ఇమానియల్ తోటి బాగుంటుంది, ఇమానియల్ కూడా తనుజ తోటి బాగుంటాడు అనేటువంటి ఒపీనియన్ ఉంది. కానీ తనుజ పట్ల, సంజన పట్ల వ్యవహరించినటువంటి తీరు ఇమానియల్, ఇతను కన్నింగు, ఇతను ఫెయిర్ కాదు అనేటువంటి భావన వస్తుంది. దాంతో ఈ వారం అతనికి ఓటింగ్ తగ్గే అవకాశం ఉంది. ఫినాలేకి ఎంటర్ అవుతాడా లేదనేది చూడాలి. ఒకటి యాక్చువల్ ఫినాలేకి ఎంటర్ కావాలి అతను, ఒకటి. 2 భరణి అలాగే పవన్ శెట్టి వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ యాక్చువల్గా భరణి
బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఎంటర్ అయ్యాడు. ఎప్పుడైతే నాగబాబు గెస్ట్గా వచ్చాడో ఈ షోకి, అప్పటి నుంచి భరణికి పెరుగుతూ వచ్చింది. అవును. కానీ ఇప్పుడు టాస్క్లో వెనకబడ్డాడు. ఇప్పుడు అతనికి వచ్చేటువంటి స్కోర్ ఏదైతే స్కోర్ బోర్డు ఉంటుంది, ఆ స్కోర్ బోర్డులో అతను లిస్ట్లో ఉండేటప్పటికి అతన్ని తొలగించేస్తాడు బిగ్ బాస్. ఇతనికి ఉన్నటువంటి స్కోర్ని ఎవరో ఒకరు షేర్ చేయాలి. ఆ షేరింగ్ తనుజకి చేసి వెళ్ళిపోయాడు. అలాగే సుమన్ శెట్టి తర్వాత ఈయన భరణి ఇద్దరు వెనకబడ్డారు. సో కాబట్టి ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఎవరు టాప్ 5లో సుమన్ శెట్టి, భరణి ఓటింగ్లో తక్కువ ఉన్నారు, ప్లస్ టాస్క్లో కూడా పర్ఫార్మెన్స్ లేదు. ఇప్పుడు టాప్లో ఎవరున్నారు? ఇమానియల్, సంజన, అలాగే తనూజ, వీళ్ళే ఉన్నారు. ప్లస్ పడాల, డెమాన్ పవన్ ఫిజిక్గా స్ట్రాంగ్ ఉంటాడు కాబట్టి టాస్క్లు బాగా ఆడుతున్నాడు, అతను టాప్లో ఉండే అవకాశం ఉంది. సో టాప్లో ఈ 5 ఉంటారు. వీళ్ళిద్దరూ ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొకటి ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే, తెలుగు బిగ్ బాస్లో అన్ని సీజన్స్లో ఆడవాళ్ళని కేవలం బిగ్ బాస్ని అలరించడానికి మాత్రమే తీసుకుంటున్నట్టుంది, కానీ ఎక్కడ ఏ సీజన్లో కూడా విన్ అయినట్లుగా దాఖలాలు లేవనేటువంటి ప్రచారం కూడా తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు తనుజ టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తాజాగా ఈ వారంలో ఇమ్యూనిటీ పవర్ వచ్చింది ఆవిడ. ఓకే, ఇమ్యూనిటీ పవర్ వచ్చింది. ప్లస్ ఆ ఇమ్యూనిటీ పవర్ ఆవిడ రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసి అంటే విన్నర్స్ దగ్గర నుంచి ఆవిడకి పాయింట్లు తీసుకోవడానికి ఇష్టం లేక విన్నర్స్ రిజెక్ట్ చేసింది. ఇమ్యూనిటీ పవర్ కూడా రిజెక్ట్ చేసింది. సో ఆ ఇమ్యూనిటీ పవర్ ఎందుకు రిజెక్ట్ చేసింది అంటే సింపతి కోసం రిజెక్ట్ చేసింది. చాలా తెలివిగా తనుజ గేమ్ ఆడుతుంది. తనుజ చాలా తెలివిగా గేమ్ ఆడుతుంది. ప్లస్ ఎక్కడ ఏ విధంగా స్పాట్లో నిర్ణయం తీసుకోవాలో ఆ విధంగా స్పాట్లో నిర్ణయం తీసుకుంటుంది. సో కాబట్టి టైటిల్ విన్నర్స్ టాప్ 3లో కళ్యాణ్ పడాల, తనుజ, డెమో, ఇమానియల్ ఈ ఎపిసోడ్ తోటి క్లోజ్. నాకు తెలిసినంత వరకు ఇమానియల్ వాళ్ళిద్దరి పట్ల వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో అది అతనికి పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది ఈ వారంలో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నెట్జెన్స్ నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుంది అతని మీద ఈ టాస్క్ చూసిన తర్వాత. దాన్ని ఓవర్కమ్ చేయగలడా లేదనే చూడాలి. ఓవర్కమ్ చేయగలిగితే అతను నిలబడతాడు, లేదంటే టాప్లో నిలబడేటువంటి అవకాశం లేదు. మనీలు ఇప్పటి వరకు ఏదో వచ్చాడు, కష్టపడి వచ్చాడు, రకరకాలుగా అతను తెలివితోటి వచ్చాడు, కన్నింగా లేకపోతే ఇంకోటి కూడా ఇప్పటివరకు బయటపడలా. అసలు నిజ స్వరూపం ఇప్పుడు బయటపడింది. దాంతో నెట్జన్లు వెంటాడుతున్నారు అతన్ని. కాబట్టి అతను టాప్లో ఉంటాడా లేదా అనేది డౌటే. టాప్లో ఉండేది తనుజ, పడాల, అలాగే డెమో టాప్ 3లో ఉంటారు. మిగతా వాళ్ళు ఒకవేళ ఇమానియల్, సంజన ఉన్నా కానీ 5 లిస్ట్లో ఉంటారు, తర్వాత ఎలిమినేట్ అవుతారు. బట్ ఈ వారం మాత్రం భరణి, సుమన్ శెట్టి ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.